మెయిన్గా ఇంకొకటి చెప్పదలుచుకున్నానండి. ఈ క్వారంటైన్ టైంలో జనాలంతా లాక్డౌన్ టైంలో అంటే మనుషులంతా ఇళ్లల్లో ఉండి కాస్త యాక్టివిటీ లేకుండా ఉండొద్దండి. వాళ్ళు యాక్టివ్గా ఉండి హెల్తీ లైఫ్ స్టైల్స్ ఫాలో అవ్వాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ విటమిన్ సి బేస్డ్ ఫ్రూట్స్ అవి తీసుకోవాలండి, కొంత ఇమ్యూనిటీ అనేది పెరగడానికి. అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్, ఇంట్లో ఉన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండి, యోగా చేసుకోవచ్చు, ఇంట్లో సైక్లింగ్ చేసుకోవచ్చు. సో అలా హెల్తీగా లైఫ్ స్టైల్స్ అనేటివి అలవాటు చేసుకోవాలి. అంతేకాని లాక్డౌన్ ఉంది కదా, ఇంకెటు వెళ్ళలేం కదా అని అలా ఒక దగ్గర కూర్చొని ఫుడ్ తీసుకుంటా ఉంటే వాళ్ళకి లేనిపోని సమస్యలు హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సైకలాజికల్ సమస్యలు కూడా లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని యాక్టివ్గా ఉంటూ కొంత యాక్టివ్గా వర్క్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఇంకొకటి అండి, ఒకటి చెప్పడం మర్చిపోయాను. అంటే కోవిడ్ పేషెంట్స్ అండ్ కోవిడ్ పాజిటివిటీ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ అండి. ఎందుకంటే కామన్గా మనకు ఇండియాలో క్యాన్సర్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ క్యాన్సర్ అనేది ఎక్కువే. సో వాళ్ళల్లో ఎలా ఉండాలి అనేది అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కోవిడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళలో సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని 3 స్ట్రాటజీస్ అనేటివి ప్రపోజ్ చేశారు. చైనా ఒక పబ్లికేషన్ వచ్చిందండి చైనా నుండి, COVID-19 ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ అని. అందులో ఏం చెప్పారంటే వాళ్ళు ఏ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్కైనా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్కి క్యాన్సర్ పేషెంట్స్ గురించి ఒక 3 స్ట్రాటజీస్ చేస్తారు. అదేంటంటే ఇంటెన్షనల్ స్ట్రాటజీ 1 ఏంటంటే ఇంటెన్షనల్ పోస్ట్పోనింగ్ ఆఫ్ అడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ ఎలెక్టివ్ సర్జరీ ఫర్ స్టేబుల్ క్యాన్సర్ పేషెంట్స్, not for all stages of cancer patients, only for stable cancer patientsకి కొంత కీమోథెరపీ అనేది, ఎలెక్టివ్ సర్జరీ అనేది కొన్ని రోజులు అంటే కోవిడ్ కొంత కంట్రోల్ అయ్యేంత వరకు పోస్ట్పోన్ చేయొచ్చు అనేది ఫస్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే కీమోథెరపీతో ఇంకా ఇమ్యూనిటీ తగ్గి, ఇంకా ప్లస్ వాళ్ళ నెంబర్ ఆఫ్ విజిట్స్ కూడా హాస్పిటల్కి తగ్గించడానికి, ఏమన్నా ఇంజెక్షన్ ఫామ్ ట్రీట్మెంట్ ఉంటే ఓరల్కి కన్వర్ట్ చేయమని కూడా అంటే చెబుతుంది రీసెర్చ్ అనేది. ఇంకోటి ఏంటంటే సెకండ్, వాళ్ళకి ఇంటెన్సివ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి ఆల్ క్యాన్సర్ పేషెంట్స్కి. తర్వాత ఇంటెన్సివ్ సర్విలెన్స్ చేయాలి వాళ్ళలో, ఎందుకంటే వాళ్ళలో క్యాన్సర్ ఒకటే కాదు అదర్ కోమార్బిడిటీస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఇంటెన్సివ్గా సర్విలెన్స్ చేయాలి. ఈ 3 స్ట్రాటజీస్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఈ కోవిడ్ పాండమిక్ ఈ టైంలో ప్రపోజ్ అంటే మనం కొంత వరకు ఫాలో అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. మ్యామ్ యాక్చువల్గా ఇప్పుడు 28 days పెట్టారు కదా క్వారంటైన్ టైము. సో ఇంతమంది మనం అనుకున్నాము 2 to 14 days అని చెప్పేసి అనుకున్నాం వ్యాధి నిర్ధారణ అవడానికి. సో 28 days కూడా పడుతుంది. అంటే ఈ మధ్యలో ఇమ్యూన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సో 80% వరకు డిటెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి లక్షణాలు రావట్లేదు అనుకుంటున్నాం. ఒకవేళ జనరల్గా 28 days తర్వాత ఆఫ్టర్ 14 days ఆర్ 20 days తర్వాత కూడా మేబీ ఎక్కువ వైరస్ లోడ్ అయిన తర్వాత 28 daysలో అతనికి వ్యాధి లక్షణాలు బయటపడితే అతనికి లోడ్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది, డెత్ రేట్ ఎక్కువ, మోర్టాలిటీ రేట్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఒకటండి, యూజువల్గా ఇది ఇన్ఫెక్ట్ అయిన కాంప్లికేషన్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయిన సెకండ్ వారంలో అంటే సెకండ్ వీక్లో ఎక్కువగా కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో లేట్గా వస్తే కొంత అంటే సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అంత ఎక్కువగా ఇప్పుడు ఓవరాల్గా మన ఇండియాలో చూసుకుంటే చాలా తక్కువ ఉందండి కంపేర్ టు నాగరాజు గారు చెప్పారు. వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే యూఎస్ కానీ, ఇటలీ కానీ, స్పెయిన్తో కానీ, యూకేతో కానీ కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో మోర్టాలిటీ రేట్ అనేది ఓన్లీ 3 to 7% అండి. సో కంపేర్ టు ఇండియాలో కొంత స్టేబుల్ వైరసే ఉందని అనిపిస్తుందండి. స్టేబుల్గానే ట్రాన్స్మిషన్ ఉంది అంటే ఎట్ ఏ టైం క్రౌడెడ్ లాగా ఓవర్ క్రౌడ్ అవడము హాస్పిటల్స్ అలా లేదు ఇప్పటివరకైతే. సిచ్యువేషన్ బై గాడ్స్ గ్రేస్ అండ్ గవర్నమెంట్ కరెక్ట్ టైంలో లాక్డౌన్ అవి అమలు చేయడం ద్వారా, స్ట్రిక్ట్గా అమలు చేయడం ద్వారా కొంత వైరస్ అనేది మన కంట్రోల్గానే స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నానండి, భావిస్తున్నాను. స్ప్రెడ్డింగ్ ఓకే మ్యామ్. లాస్ట్ టైం మనం 2-3 కేసెస్ చూసుకుంటే 24 years ఏజ్ అతను కూడా చనిపోయాడు. సో అతను కూడా జనరల్గా వెళ్తూనే కింద పడిపోయాడు. సో అతనికి ఓవర్లోడ్ అయిపోయి చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు తర్వాత డాక్టర్స్. వైరస్ అంటే ఒక యంగ్ పేషెంట్ చనిపోవడానికి మల్టీ డిసీజెస్ ఏం లేవు సార్, లంగ్ ఫెయిల్యూర్ కూడా ఏం లేదు, జనరల్ వైరస్ హెవీ లోడ్ అని చెప్పి తనకేం లక్షణాలు లేవు, తనేమో చూపించుకోవడానికి కూడా అవసరం లేకుండా పోయింది. సో అంటే హెల్దీగా ఉండి జనరల్గా డిసీజ్ లేకుండా అంటే ఎన్ని లక్షణాలు లేకుండా
ఫైనల్గా చివరికి కింద పడి చనిపోవాలి బస్సులో, అంటే హాస్పిటల్కి వెళ్ళే మూమెంట్లో చనిపోయాడు. సో ఇలాంటి లక్షణాలు లేని వాళ్ళని మనం ఏమీ ర్యాపిడ్ టెస్ట్ చేయట్లేదు. సో కిట్స్ లేవు మన దగ్గర, అందుబాటులో లేవు. జనరల్గా మరి హెల్దీ పర్సన్కి లక్షణాలు లేకుండా ఎండింగ్ వరకు అలా వెయిట్ చేయాల్సి వస్తే క్యారియర్గా మారుతానని అతను కూడా తెలియదు. సో జనరల్గా అట్లీస్ట్ ఫ్యామిలీ కన్నా అట్లీస్ట్ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎలా లక్షణాలు మినిమం ఒక లక్షణం కూడా లేకుండా చాలా వరకు కేసెస్ ఉన్నాయి. సో మీరే చెప్తున్నారు 80% వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్సే చెప్తున్నారు, 20% మాత్రమే లక్షణాలు బయటపడతాయి. సో వీళ్ళు కూడా క్యారియర్స్ అయ్యే అవకాశం ఉంది అంటారు కదా. అంటే వీళ్ళు క్యారియర్స్ అయ్యే అవకాశం ఉందండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఒకవేళ 28 days వరకు కూడా ఒకవేళ మనకు వ్యాధి లక్షణాలు ఉంటే అంటున్నారా, లేదంటే గుర్తు అంటే ఒకటండి వీళ్ళల్లో ఎలా మానిటర్ చేసుకోవచ్చు అంటే అది మామూలు పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది కదండి, అది అవైలబుల్ ఉంటుంది మెడికల్ షాప్స్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది, ఎవరైనా సరే దాన్ని యూజ్ చేయొచ్చు. ఆ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని, అంటే కొన్ని స్టడీస్ వచ్చాయి ఈ మధ్యలోనే అమెరికా నుండి, కానీ ఏంటంటే ఎర్లీ హైపోక్సియా అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ బ్లడ్లో ఎర్లీ అంటే కొంచెం తగ్గినప్పుడే మనం డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళు సివియర్ స్టేజ్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. అంటే కొంచెం మనకు ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ పర్సంటేజ్లో తక్కువ అవుతున్నాయి అన్నప్పుడు మనం మెడికల్ అడ్వైస్ తీసుకుంటే ఆ సివియర్ స్టేజ్లోకి వెళ్లకుండా ఒకటి చూసుకోవచ్చు. ఇంకోటి 28 days తర్వాత కూడా వైరస్ డిటెక్ట్ అయితే వాళ్ళకు సివియర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. వాళ్ళ ఇమ్యూనిటీని అంటే మేబీ వైరస్ లోడ్ ఎక్కువ ఉంటే కొంత లక్షణాలు అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి కొంత సివియర్ స్టేజ్లో కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది కంప్లీట్గా లేదని మాత్రం చెప్పలేనండి. డెఫినెట్గా ఉంటుంది ఆ రిస్క్ మాత్రం. అంటే మేడం చెప్పింది ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ అంటే ఇట్ ఇస్ సాచురేషన్ ప్రాబ్ విచ్ వి విల్ యూజ్ రెగ్యులర్లీ ఇన్ ఐసీయూ. సామాన్యులకు తెలియదు కదా. మామూలుగా మనం సాచురేషన్ ప్రోబ్తో అబ్జర్వ్ చేస్తే మనం హెల్తీగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి అబ్జర్వ్ చేసినా 100% సాచురేషన్ ఉంది. కానీ మీలాగా నాలాగా ఉండి బ్యాడ్ సిగ్నల్స్ లోపల ఉంటే ఆ సాచురేషన్ ప్రోబ్ పెట్టుకుంటే 70-75% చూపిస్తుంది. అకార్డింగ్ టు టెర్మినాలజీ ఇప్పుడు దాన్ని హ్యాపీ హైపాక్సియా అంటారు. హ్యాపీ హైపాక్సియా అంటే పేషెంట్కి ఏమి సిమ్టమ్స్ ఉండవు, కానీ సాచురేషన్ ప్రోబ్తో కానీ చెస్ట్ ఎక్స్రే కానీ చేసి చూస్తే చెస్ట్ ఎక్స్రే బ్యాడ్ ఉండొచ్చు, దాన్ని హ్యాపీ హైపాక్సియా అంటారు. సో అంతగా డౌట్ ఉంటే మనం ఆ సాచురేషన్ ప్రోబ్ పెట్టుకొని డైలీ చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 5,000 రూపీస్. వెరీ సింపుల్ మెథడ్ అండి. సో ఇది వెరీ సింపుల్. అంటే 5,000 కూడా ఐ డోంట్ థింక్ 2,500 దొరుకుతుంది. సో ఎసిప్టమాటిక్ వాళ్ళు మనకి ఏదైనా నార్మల్ వాళ్ళు కూడా డౌట్ వస్తే వీ కెన్ చెక్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొకటి, ఈ లాక్డౌన్ పీరియడ్ లో అవన్నీ కష్టం అండ్ ప్రతి ఒక్కడికి అంటే జనరల్ గా సామాన్యులకి ఇవన్నీ మేబీ నేనే కెరీర్ అవ్వచ్చు, నాకు తెలియదు మీరు చెప్పిందాక. సో జనరల్ గా పబ్లిక్ అయితే ఇప్పుడు మరి పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఇవన్నీ అయితే అందుబాటులో లేవని చెప్తే మనం ఒకే ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం సార్. తను ఎవరో పడిపోయాడు. ఆ పడిపోవడానికి ఈ కేసు కరోనానే రీజన్ కాదు. ఒక ఫిట్స్ వచ్చి ఉండొచ్చు, బ్రెయిన్ లో ట్యూమర్ అయి ఉండొచ్చు, బ్రెయిన్ లో బ్లీడ్ అయి ఉండొచ్చు, లేదా బీపీ ఎక్కువ అయి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉన్నాయి. దాంతోపాటు అసోసియేటెడ్గా కరోనా వైరస్ ఉండి ఉండొచ్చు. కానీ కరోనా వైరస్తో సడన్గా ఒక యంగ్ పేషెంట్ పడిపోవడము అనేది దాదాపుగా జరగదు హెల్తీగా ఉండే పేషెంట్. యూజువల్గా ఎల్డర్లీ వాళ్ళలో షాక్తో అలా హిస్టరీ ఆఫ్ ఫాల్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ ప్రెజెంటేషన్ కరోనా అంటే డిసీజ్ ప్రెజెంటేషన్ ఫాల్స్ లాగా కానీ, లేదంటే షాక్లో డైరెక్ట్ షాక్లో రావడము అలా. కానీ యంగ్ పేషెంట్స్లో ఇప్పటివరకైతే అలాంటి ఇన్సిడెంట్స్ అంటే వాట్ ఈస్ నేను ట్రై చేసి చెప్పడానికి అనుకుంటుంది అంటే తను ఒకవేళ వెళ్తే బైక్లో వెళ్తే సడన్గా పడిపోయాడు. అట్లా పడిపోవడానికి కరోనా అయితే కారణం కాదు. అట్లాంటి వాటికి కారణాలు ఏంటంటే మేజర్ జరిగేది బీపీ చాలా హై కావడం. ఈవెన్ యంగ్ పేషెంట్స్లో కూడా తనకు తెలియకోకుండా బీపీ హై ఉండొచ్చు, లేదంటే ఒక బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉండొచ్చు, లేదంటే బ్రెయిన్లో సడన్గా బ్లీడ్ డెవలప్ అయి ఉండొచ్చు, లేదంటే ఫిట్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి కారణాలు. లాస్ట్ కారణం కరోనా, అసోసియేటెడ్ కరోనా బయటపడి ఉండొచ్చు, కానీ ఆ కరోనా కారణంతో సడన్గా ఒక యంగ్ పేషెంట్ పడిపోవడం అయితే జరగదు. ఇంకో విషయం ఏంటంటే అంటే ఇప్పుడు ఈ పాండమిక్ జరిగేటప్పుడు మనం ఏ దగ్గు జలుబు ఉన్నా మనము యూజువల్గా కరోనాని మాత్రం కోవిడ్ని రూల్ అవుట్ చేసుకోవాలి. కానీ యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది కొంత అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏంటంటే కొంచెం కామన్ కోల్డ్, మనకి కామన్ కోల్డ్ ప్రతి ఒక్కరికి సంవత్సరంలో 2-3 సార్లు వస్తూ ఉంటుంది. సో ఏమన్నా డిఫరెన్షియేట్ చేయొచ్చా ఇది కామన్ కోల్డా లేకపోతే కరోనానా అనేది.
అంటే ఒక 2 పాయింట్స్ మైల్డ్ డిఫరెన్స్ అండి. అంటే ఇది మనం కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేము, అన్లెస్ అంటిల్ టెస్ట్ చేసి కరోనా లేదని తెలిస్తే తప్ప కరోనా అనేది రూల్ అవుట్ చేయలేము. కానీ కరోనా ఉన్న వాళ్ళల్లో అంటే ఈ కామన్ కోల్డ్ వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా ముక్కులోంచి కారడం, రన్నింగ్ నోస్, ఎక్కువగా తుమ్ములు రావడం, అది కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి కరోనాలో కొంచెం తక్కువగా ఉంటాయండి. కరోనాలో మెయిన్గా కాఫ్, ఫీవరు, డ్రై కాఫ్, ఒళ్ళు నొప్పులు, మయాల్జియాస్, తర్వాత అలసిపోవడము, హెడేక్, తర్వాత ఆయాసము మెయిన్గా కామన్ సిమ్టమ్స్. అంటే సో ఇట్లా స్నీజింగ్, రన్నింగ్ నోస్ అనేది కామన్ కోల్డ్లో ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉండే సిమ్టమ్స్. కొంత ఇది మనము కొంతవరకు ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలము, కానీ 100% అంటే రూల్ అవుట్ చేస్తే తప్ప మనం కరోనాని రూల్ అవుట్ చేయలేదండి. టెస్ట్ స్పందించి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, తర్వాత మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి విచ్చేసినటువంటి హెల్త్ ఎక్స్పర్ట్స్కి అందరు కూడా ధన్యవాదాలు. సో ఈ ప్రెస్ మీట్, ఈ మీడియా మీట్ ఇంతటితో ముగిసినట్టుగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.